అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఆండాళ్ భాస్కర్ మాట్లాడుతున్నాను. గైనకాలజిస్ట్ నెల్లూరు నుంచి. ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాము. అందరూ తల్లిదండ్రులు మంచి బిడ్డగానే తీసుకోవాలి. మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలతో దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా ఈజీగా కన్సీవ్ అయ్యి ఆ 9 months ఆ బిడ్డని బాగా ఆ బిడ్డని పెంచి ఆ ప్రాసెస్ని బాగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఈజీగా నార్మల్ డెలివరీ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మనం 9 months ఉన్నప్పుడు టెస్ట్లు ట్రీట్మెంట్ అన్నీ తీసుకుంటాము. దాంతోపాటే ప్రెగ్నెన్సీలోనే బిడ్డని మనం పెంచడం అంటే బిడ్డతో మనం కనెక్టివిటీ బాండింగ్ ఏర్పరచుకోవడం అన్నమాట. దానికోసమే టాక్ టు బేబీ టెక్నిక్ అని చెప్తాము. బిడ్డతో మనస్ఫూర్తిగా ఇష్టంగా మాట్లాడడం, ఆ బిడ్డ మనల్ని అర్థం చేసుకొని మూమెంట్ తిరిగి ఇస్తుంది అనమాట. ఇట్లా మనం బేబీతో మాట్లాడడం, బేబీని అర్థం చేసుకోవడం ఉన్నప్పుడు మనం మన బిడ్డని చూడకపోయినా అర్థమవుతుంది. నా బిడ్డ నన్ను అర్థం చేసుకుంటుంది, నా బిడ్డ నాకు తోడు ఉంటుంది అనేటప్పుడు ఆ తల్లికి చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ సంతోషం ఎప్పుడు ఉంటుందో కాన్ఫిడెన్స్ కూడా ఈజీగా వచ్చేస్తుంటుంది. ఇది డెలివరీలో కూడా మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఒక విషయం బాగా అందరూ తెలుసుకోవాలి. డెలివరీకి వచ్చేసరికి ఏ డెలివరీ అయినా పర్వాలేదు, తల్లి బిడ్డ సేఫ్టీగా ఉండడం అనేది చాలా ముఖ్యం. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితిలో నార్మల్ డెలివరీ అనేది కష్టం. చాలా నొప్పి పడాలి, చాలా కష్టపడాలి అనేది అందరిలో అనుకుంటున్నాము. కానీ ఎప్పటికైనా కూడా డెలివరీ అనేది శరీరానికి సహజమైన ఒక విషయం. మనం మానసికంగా, శారీరకంగా మనల్ని బాగా ప్రిపేర్ చేసుకుంటే డెలివరీ కూడా హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు అనేదాన్ని కూడా మనం చూస్తున్నాము. దీంట్లో మనకి ఇప్పుడు వినూత్న వచ్చినారు, వాళ్ళ హస్బెండ్ కృష్ణ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, ప్రెగ్నెన్సీ జర్నీ, తర్వాత వాళ్ళు డెలివరీ ఎట్లా చేసుకున్నారు అనేదాన్ని మనతో షేర్ చేసుకుంటారు. ఇప్పుడు వినూత్న చెప్తారు. మీరు ఏ ఊర్లో ఉండేవాళ్ళు? బెంగళూరులో ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు అక్కడే కన్సల్టేషన్ తీసుకున్నాం ఫస్ట్ 2 months. ఆ తర్వాత ఇలాగా మనకి డౌట్స్కి క్లారిఫికేషన్ అది దొరకట్లేదు. అక్కడ అంత టైం కూడా వాళ్ళు ఇవ్వట్లేదు మనం అడుగుదామన్నా కూడా. సో నాకు ఇంకా మంచిగా ఎవరైనా చెప్పే వాళ్ళు కానీ అలాగా ఉంటే బాగుంటుంది అన్నట్టు గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు మీ వీడియోస్ యూట్యూబ్లో చూశాను. యూట్యూబ్లో చూశాక 3 days ఏమో చాలా వీడియోస్ చూశాను. ఇంకా మీ దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలి, డెలివరీ మీ దగ్గరే చేసుకోవాలి అని అప్పుడే ఫిక్స్ అయిపోయాను. సో ఎన్టీ స్కాన్ అయిపోయాక నేను మీ దగ్గర ఆన్లైన్ కన్సల్టేషన్, టెలి కన్సల్టేషన్ తీసుకున్నాను. ఎలా అంటే అసలుకి ఇంకా ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడతారో డాక్టర్స్ కూడా ఫోన్లో అయినా కూడా అలా మాట్లాడేవాళ్ళు. ఎన్ని డౌట్స్ అడిగినా కానీ చెప్పేవాళ్ళు. వాళ్ళే ఇంకా ఇది ఉందా, ప్రాబ్లం ఏమైనా ఉందా ఇలా అడిగి ఇంకా తెలుసుకొని ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు. నాకు 4th monthలో అలాగా ఇన్ఫెక్షన్ వచ్చింది, వైట్ డిశ్చార్జ్. అది 3 days ఏమో మెడిసిన్ యూజ్ చేయమన్నారు, చేశాను కానీ తగ్గలేదు. ఇక్కడ అడిగితే వాటర్ అది తాగమన్నారు. అది తాగాక ఇంకా ఏం లేదు, తాగుతూ బేబీకి కూడా చెప్పేదాన్ని, టాక్ టు బేబీలో బేబీకి కూడా చెప్పేదాన్ని. అది ఇంకా తర్వాత మళ్ళీ ఎట్లా తగ్గిపోవాలి, మనకి ఇంకా రాకూడదు, ఇన్ఫెక్షన్ తగ్గిపోవాలి, మనం ఇవి చేస్తున్నాము ఇది తగ్గిపోవడానికి, ఇవి మనం తాగుతున్నాము అని చెప్పి తాగేదాన్ని. బేబీ కూడా బాగా సపోర్ట్ చేసింది, వెంటనే తగ్గిపోయింది. మళ్ళీ ఇంకా అదేమీ రాలేదు. అలా ఎవ్రీ మంత్ అక్కడ నుంచే కన్సల్టేషన్ తీసుకునే వాళ్ళం. 7th month ఎండింగ్లో మేము ఇక్కడికి వచ్చాము, కావలికి వచ్చేసాము. జర్నీ 10 hours
11 అవర్స్ జర్నీ కూడా నేను బేబీకి ముందే చెప్పాను, మనం ఇలా వెళ్తున్నాము, నువ్వు బాగా సపోర్ట్ చేయాలి, అసలు ఇబ్బంది అవ్వకూడదు మనకి జర్నీలో అని చెప్పాను. అలాగే బేబీ కూడా బాగా సపోర్ట్ చేసింది. అసలు అంత జర్నీ చేసినట్టే అనిపించలేదు. ప్రెగ్నెన్సీతో కూడా అంత జర్నీ చేసినట్టు అస్సలు అనిపించలేదు. ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇంకా టాక్ టు బేబీలో అయితే ఏది చెప్పినా కానీ చక్కగా బేబీ రెస్పాన్స్ ఇచ్చేది. ఏది మాట్లాడినా కానీ నేను అన్ని ఫుడ్ తినేటప్పుడు ఇది తింటున్నాం మనం, ఇప్పుడు నీకు ఈ డెవలప్మెంట్ జరుగుతుంది అలా చెప్పి తినేదాన్ని. బేబీ చక్కగా మూమెంట్స్ ఇచ్చేది. ఏ పని చేస్తున్నా కానీ కిచెన్లో వంట చేసుకుంటున్నాను, మిక్సీ చేస్తున్నా కూడా ఇది మిక్సీ సౌండ్, భయపడద్దు నువ్వు అలా చెప్పి చేసుకునేదాన్ని. బేబీ కూడా బాగా సపోర్ట్ చేసేది. సో ఇప్పుడు ఆ పనులు చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు ఇప్పుడు బయటకు వెళ్తే ఇక్కడ వెళ్తున్నాము, ఈ పని చేస్తున్నామని అదే పనిగా కూర్చొని మాట్లాడడం అనేది అది కూడా చేశాను మేడం. ఈవినింగ్ 6:30 అప్పుడు కొన్ని చెప్పుకునేదాన్ని. అవి మాత్రం పర్టికులర్గా అదే టైంలో రోజు చెప్పేదాన్ని. మిగతా అన్ని డైలీ యాక్టివిటీస్ ఏది చేస్తే చెప్పేదాన్ని. కానీ పర్టికులర్గా 6:30 అప్పుడు నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉంటావు, ఇలా చేస్తావు అని అలా చెప్పేదాన్ని. 6:30 to హాఫ్ అన్ అవర్ పైనే 45 మినిట్స్ దాకా కదా. ఇప్పుడు కూడా అది ఆపొద్దు. ఓకే. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఆ టైంకి వాళ్ళు అది అలవాటు అయిపోతారు. కాబట్టి ఇప్పుడు కూడా అంటే ఒక హాఫ్ అన్ అవర్ చెప్పలేకపోయినా ఒక 5-10 మినిట్స్ అయినా కంటిన్యూ చేయండి. తర్వాత మీ వీడియోస్ ఒక దాంట్లో చూస్తే మీరు నైట్ టైం పడుకునే ముందు చెప్తే ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పారు కదా. సో 7th మంత్ నుంచి నేను నైట్ టైం చెప్పేదాన్ని, పడుకునే ముందు చెప్పేసి పడుకునేదాన్ని. బేబీ చక్కగా అన్నిటికీ బాగా మూమెంట్ ఇచ్చేది. ఏది చెప్పినా కానీ మంచిగా రెస్పాన్స్ ఇచ్చేది, నేను వింటున్నాను అని. ఈవినింగ్ సాంగ్ వినేదాన్ని. డైలీ 6 o'clock సాంగ్ వినేదాన్ని. నేను వినప్పుడు కూడా ఆ టైం అయ్యేటప్పటికి బేబీ మూమెంట్ గుర్తు చేసేసేది. సాంగ్ హరివరాస సాంగ్ పెట్టగానే మళ్ళీ సైలెంట్ అయిపోయేది. మళ్ళీ సాంగ్ అయిపోగానే మళ్ళీ మూమెంట్ ఇచ్చేది. ఇంకా స్టోరీస్ చెప్పేదాన్ని. స్టోరీస్, పంచతంత్ర కథలు, నీతి కథలు, ఇంకా యూట్యూబ్లో చాలా ఉంటాయి కదా మేడం, అన్ని శివాజీవి అలా అన్ని చెప్పేదాన్ని. బుక్స్ రామాయణం, భగవద్గీత, భాగవతం, మహాభారతం ఇవి చదివాను. అన్ని మహాభారతం ఒక్కటి ఇంకా అవ్వలేదు, మిగతావన్నీ చదివాను. ఈ బుక్స్ కూడా అబ్దుల్ కలాం గారి బుక్ చదివాను, చాణక్య బుక్ చదివాను. నువ్వు ఇలా ఉండాలి, అబ్దుల్ కలాం గారి లాగా ఉండాలి, ఒక లీడర్ లాగా ఉండాలి, చాణక్యులాగా ఒక వారియర్ లాగా మంచి ఫైటింగ్ స్పిరిట్ తో ఉండాలి, నువ్వు ఏదైనా సాధించగలవు, దేంతో అయినా పోరాడి గెలవగలవు నువ్వు, నీకు అంత ధైర్యం ఉంది, నీకు అసలు భయం అనేదే లేదు అని చెప్పేదాన్ని. ఇంకా పేరెంట్స్ మాట నువ్వు చక్కగా వింటావు, మంచి ఎవరు చెప్పినా నువ్వు మంచి తీసేసుకుంటావు, చెడు అంటే ఇప్పుడు ఇది చెప్తున్నారు కదా, నువ్వు ఇది చేస్తావు అనేది, అది ఎట్లా? చాలా మంది ఏం చెప్తారు, ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యాలి అని చెప్తారు. మీరు ఇట్లా చేస్తావు అని అంటే మనం ఎలా చెప్తే అలా రిసీవ్ చేసేసుకుంటారు కదా బేబీ. అలా చేస్తావు అంటే ఇంకా అదే రిసీవ్ చేసేసుకుంటుంది కాబట్టి తర్వాత కూడా మనకి ఈజీగా ఉంటుంది ఫాలో అయ్యేదానికి. ఇప్పుడు బేబీకి ఏం చెప్తే అది ఇంకా తర్వాత ఫ్యూచర్ లో కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అందుకని అలానే చెప్పేదాన్ని. ఇంకా అందరితో బాగా కలిసిపోవాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, చక్కగా ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి, అందరితో బాగా మాట్లాడాలి చక్కగా, ఇవన్నీ చెప్పేదాన్ని. ప్రొడక్టివ్ థింకింగ్ ఉండాలి నీకు, ఏది చేసినా కానీ నువ్వు నలుగురికి యూజ్ అయ్యేలాగా ఉండాలి. మనం ఇప్పుడు ఏది యూజ్ చేస్తున్నా కానీ వేరే వాళ్ళు కష్టపడితే వచ్చిందే కదా అది. సో అలాగే మనం ఏం చేసినా కానీ నలుగురికి అది యూజ్ అవ్వాలి అని చెప్పేదాన్ని. ఇలా ఇంకా అన్నీ చెప్పేదాన్ని మేడం. బేబీ బాగా రెస్పాన్స్ ఇచ్చేది. ఇంకా డెలివరీ విషయం కూడా చెప్పేదాన్ని, స్టార్టింగ్ నుండి చెప్పేదాన్ని. మనకి నార్మల్ డెలివరీ అయిపోతుంది, నువ్వు 9 months పెట్టిన 2 weeks వరకే గ్రోత్ ఉంటుందంట,
తర్వాత గ్రోత్ ఉండదు, వెయిట్ పెరిగిపోవడం తప్పితే. నార్మల్ డెలివరీకి మళ్ళీ కష్టం అయిపోద్ది మనకి. నువ్వు 2.8, 9 ఆర్ 3 అంతే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పాను. బేబీ కూడా అలానే 3.1 అంతే ఉంది. కరెక్ట్గా 9 months వచ్చిన 2 weeksకి డెలివరీ అయిపోయింది. పెయిన్స్ అంటే ఇంకా పెయిన్స్ చాలా లైట్గా స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ ఎప్పుడు ఈరోజు మార్నింగే కదా డెలివరీ అయింది. నిన్న మార్నింగ్ కూడా చెకప్కి వచ్చి వెళ్ళాము. అప్పుడు కూడా 25% మీకు సాఫ్ట్ అయింది అని చెప్పారు. జర్నీలోనే మళ్ళీ రిటర్న్ జర్నీలోనే నాకు పెయిన్గా అనిపించింది. మేడం అన్నారు, ఇలా ఇంటర్నల్ చెకప్ చేశాం కదమ్మా, కొంచెం అలా ఉంటుంది అన్నారు. ఈవినింగ్కి ఇంకొంచెం ఎక్కువ అయ్యాయి. అప్పుడు ఫోన్ చేస్తే మీరు వచ్చేసేయమన్నారు. ఇంకా నైట్ 4 o'clockకి కొంచెం పెయిన్స్ బాగా ఎక్కువగా అనిపించాయి కొంచెం. అప్పుడు మీరు వచ్చి తీసుకెళ్లారు. ఇంకా అంతా చెక్ చేశారు, అంతా బాగుంది, 50% సాఫ్ట్ అయిపోయింది అని చెప్పారు. 50% ఓపెన్ అయిపోయింది. సాఫ్ట్ ఆల్మోస్ట్ 80-90% వచ్చేసింది. హాఫ్ ఓపెన్ అయిపోయింది. హాఫ్ ఓపెన్ అయిపోయింది, హాఫ్ దాకా దిగిపోయింది. కరెక్ట్గా 5:20కి తీసుకెళ్లారు థియేటర్లోకి. 5:29కి డెలివరీ అయిపోయింది. 10 minutesలో అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం పెయిన్స్ అనిపించాయి అంతే. ముందంతా అయితే ఏం లేదు, నార్మల్గా. పెయిన్స్ బేర్ చేయలేకుండా అలా ఏం లేదు అసలు. సో ఈ సినిమాలంతా ఎక్కువ పెయిన్ చూపిస్తారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తారు ఒక్కొక్కసారి ఈ పెయిన్ ఎక్కువగా ఉంటది అనే వాళ్ళ ఎక్స్పీరియన్స్. అది నిజమే. కానీ ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అది మీరు ఎట్లా తీసుకున్నారు? ఎందువల్ల మీకు అంత ఎక్కువ పెయిన్ లేకుండా ఉండింది అని అనిపిస్తుంది? అంటే స్టార్టింగ్ నుండి వీడియోస్ బాగా చూసాను. చాలా మంది చెప్పారు పెయిన్ అసలు అంత ఉండదు, మనం మూవీస్లో చూసినట్టు అలా అస్సలు ఉండదు. ఇంకా అమ్మ కూడా చెప్పేది పెయిన్స్ ఏం అంత ఉండవు, ఈజీగా అయిపోతుంది, బేబీ బయటకు వచ్చేటప్పుడే కొంచెం పెయిన్ అనిపిస్తుంది అని చెప్పింది. సో ఇప్పుడు అట్లయితే మూవీలో ఎందుకు అట్లా చూపించాలి? వీళ్ళు డెలివరీ అయిన వాళ్ళు కొంతమంది ఎందుకు అట్లా చెప్పాలి? వాళ్ళ మైండ్ సెట్ ఇంకా అలా ఉంది మేడం. అంతే, భయపడడం అంతే. మనం పాజిటివ్గా ఉంటే మనం ఏదనుకుంటే అలానే ఉంటుంది. సో ఈ డెలివరీ గురించి ప్రత్యేకంగా ఏమనుకున్నారు? డెలివరీ పెయిన్ గురించిన భయం లేదా? పెయిన్ అసలు తెలియదు కదా ఎలా ఉంటుందో, దాని గురించి అసలు ఆలోచించలేదు నేనైతే. అసలు దాని గురించి ఆలోచించలేదు. నిన్న పెయిన్స్ వచ్చినా కూడా నాకు అలా ఉంటాయి అని అసలు తెలీదు. డెలివరీ పెయిన్ అని కూడా అనుకోలేదు నేనైతే. అది పెయిన్స్ గురించి అయితే అసలు ఆలోచించలేదు. ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీ అయిపోద్ది అనే బేబీతో చెప్పాను. బేబీ కూడా అలానే సపోర్ట్ చేసి హెల్దీగా వచ్చేసాడు. ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏం చెప్పలేదా? లేదు మేడం. అట్లా ఇంకా నైబర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ నేను అంత తీసుకోలేదు. మనం ఇన్ని వీడియోస్ చూస్తున్నాము, డాక్టర్స్ చెప్పిన వీడియోస్, ఇంకా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్పిన వీడియోస్ ఉంటాయి కదా, వేరే వాళ్ళు తెలిసో తెలియకో ఏదో చెప్తారు, అవన్నీ మనం ఎందుకు తీసుకోవాలి? ఈ వీడియోస్ చూస్తే ఏదో ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అది ఎంతవరకు తీసుకోవాలి అని అనిపించలేదా? అలా ఏమనిపించలేదు. ఎందుకని ఏమో మరి, అలా అయితే అనిపించలేదు. అది నిజమా కాదా అనే డౌట్ కూడా రాలేదు, అసలు రాలేదు. ఇంతమంది ఇంత ఈజీగా చేసేసుకుంటున్నారు కదా, అసలుకి 10 minutesలో 15 minutesలో మనం కూడా ఎందుకు చేసుకోలేము? అంతే, అలానే అనుకున్నాను. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా ఉండింది? హస్బెండ్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, దేంట్లో అయినా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మంచిగా. తను కూడా వీలైనప్పుడల్లా మాట్లాడేవారు బేబీతోటి. బేబీకి ఇంకా మాట్లాడమే కాకుండా జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు తను బాగా ఆర్టికల్స్, ఇంకా టైం ఉంటే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు అన్నమాట. సో ఏదో ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు.
నేను కూడా అలాగే, నువ్వు కూడా నాన్నలాగే ఎప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ఓకే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది అని చెప్పేదాన్ని. చెప్పేదాన్ని. ఓకే, ఇప్పుడు ఆయన్ని అడుగుతాం. మీ ఎక్స్పీరియన్స్ టాక్ టు బేబీలో ఎట్లా ఉండింది మీ ప్రెగ్నెన్సీ జర్నీ? నా పేరు కృష్ణ అండి. నేను బెంగళూరులో ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి దూరంగా ఉంటాం కదా. సో వన్స్ కన్సీవ్ అయిందని కన్ఫర్మ్ అయితే ట్రావెల్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా నో అంటారు, ట్రావెల్ చేయకూడదు. సో ఫస్ట్ సోర్స్ ఏంటి అంటే నియర్ బై డాక్టర్ ఎవరున్నారు సెర్చ్ చేసుకుంటాము, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. ఫస్ట్ డాక్టర్ని అంతా ఓకేనా కాదని అడుగుతాము. 1 month వీ హ్యావ్ టు వెయిట్, ఎందుకంటే 1 month తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఫ్రెండ్స్ చెప్తుంటారు 2 months దాకా లేదా 3 months స్టేబుల్ అవ్వాలి, లేదనంటే 3 monthsలో ఏమైనా మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పేవాళ్ళు, 3 months దాకా ఎవరితో డిస్కస్ చేయొద్దు, 3 months కంప్లీట్ అవ్వనివ్వండి, స్టేబుల్ అవ్వనివ్వండి, అప్పుడు ఇంకొకరు చెప్తారు, అట్లా చెప్పేవాళ్ళు. సో నియర్ బై డాక్టర్ని సెర్చ్ చేసాము, ఉన్నారు, వెళ్ళాము, కన్సల్ట్ అయ్యాము. తనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అప్పటికే, కానీ ఒక్కటి కూడా నన్ను అడగలేదు. తనకని క్వశ్చన్స్ ఉన్నాయన్న విషయం నాకు తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, కన్సల్టెన్సీ తీసుకున్నాము, ఓకే ఫైన్ కన్ఫర్మ్డ్ అన్నారు. నార్మల్ మెడిసిన్ ఇచ్చారు. 3 months మీరు అట్లా ఏం వర్రీ అవ్వాలి, ఆ క్వశ్చన్ అయితే అడిగాము, 3 months స్టేబుల్ అవ్వాలని. అట్లా ఏం వర్రీ ఏం లేదు, ఇట్ ఇస్ స్టేబుల్ ఓన్లీ, నో ఇష్యూ, యూ టేక్ కేర్ అన్నారు. బెడ్ రెస్ట్ అది కావాలన్నాము, ఏం అవసరం లేదు, నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు, ఏం వర్రీ అవసరం లేదన్నారు. బట్ స్టిల్ ఏంటంటే తనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి స్టిల్. సో హాస్పిటల్కి వెళ్తాం, 5 minutesలో కన్సల్టేషన్ అయిపోయేది, వితిన్ 10 minutesలో ఇంటికి వచ్చేసేవాళ్ళం నియర్ బై హాస్పిటల్. సో అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ స్కాన్కి వెళ్తాం, నెక్స్ట్ సెకండ్ మంత్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలానే 5 minutesలో వచ్చేసాం. దెన్ అప్పుడు తను చెప్పిందనమాట, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నేను డాక్టర్ని అడగాలి, నాకు స్కోప్ కావాలి అని. కానీ ఆ స్కోప్ లేదు అక్కడ. అయితే మరి పేరెంట్స్ని అడుగు అన్నాను. పేరెంట్స్ని అడిగినా కూడా తనకు అన్ని ఇంకా క్వశ్చన్స్ ఇంకా క్లియర్ కాలేదు. దెన్ తను చెప్పినట్టు గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పుడు మీ యూట్యూబ్ వీడియోస్ బయట సమ్ లింక్స్ ఏవో డిస్ప్లే అయినాయి. సో అవి చూడడం స్టార్ట్ చేసిన తర్వాత డైలీ ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. సో నేను వర్క్ చేసే ఫార్మా ఖచ్చితంగా డిలే అవుతుంది, బ్యాచ్ రిలీజ్ అని, సో సమ్ యాక్టివిటీస్ ఉంటాయి, ఖచ్చితంగా డిలే అవుతుంది. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత అంతకుముందు అడిగిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ తనకు తెలిసిన ఆన్సర్ నాకు చెప్తా ఉండేది, ఇది ఇలా అందుకని ఈ జాగ్రత్తలు చెప్తారు. ఎందుకు అంటే పెద్దవాళ్ళు ప్రతిదానికి, అంటే పెద్దవాళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తారు, కానీ లాజిక్ చెప్పరు. ఆ లాజిక్ చెప్పకపోవడం వల్ల ఏంటంటే మనం ఫాలో అవ్వాలంటే అవ్వబుద్ధి కాదు. ఎందుకు అని ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ ఎందుకు అనేది చెప్పరు, ఆటోమేటిక్గా గ్యాప్ వస్తుంది అక్కడ. తనేంటంటే ఆ ఎందుకు అనేది సెర్చ్ చేసింది. ఫస్ట్లో నేను చూడలేదు, తను చెప్పేది నువ్వు వచ్చిన తర్వాత వీడియోస్ అవి చూడని లింక్ పంపించేది వాట్సాప్లో. చూసేవాడిని కాదు, నాకు టైం ఉండేది కదా అంతా, సో నేను చూసేవాడిని కాదు. కానీ ఎప్పుడైతే తను ప్రతిదానికి క్వశ్చన్ అన్నిటికీ ఆన్సర్స్ చేయడము, తర్వాత అంతకుముందు లాగా అంటే కొంచెం హోమ్ సిక్నెస్ ఉండేది స్టార్టింగ్లో, ఆ హోమ్ సిక్నెస్ తగ్గింది, స్టేబుల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే ఓకే ఓకే. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, సో నేనేం చేయలేదు అక్కడ, నేను ఓన్లీ తనకి యాక్టివిటీస్ తగ్గించాను అంతే. తన యాక్టివిటీస్ అన్ని నేను చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, లైక్ మార్నింగ్ టు ఈవినింగ్ ఏవైతే తను చేసిద్దో ఆ యాక్టివిటీస్ అన్ని నాయి. ఓకే ఓకే అంతే. ఇంకా నేను ఏదైనా మిస్ చేస్తే అది తను చేసుకునేది. ఇంకా అవి కాక ఎక్సర్సైజెస్ కానీ ఇంకా ఇంకేమన్నా అవి ఏం చేయాలో నాకు తెలీదు, మమ్మీని అడుగు లేదా డాక్టర్ని అడుగు, వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి, నీకైతే బర్డెన్ పడకుండా చూసుకుంటా, అంతవరకు నేను చేయగలను, ఇంకా అంతకు మించి ఏం చేయాలో నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తను డైలీ యాక్టివిటీస్ ఏవైతుంటే అవన్నీ నేను చేసేవాడిని. సో 3rd month నుంచి తను చాలా స్టేబుల్ అయిపోవడం, హోమ్ సిక్నెస్ లేకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ ద వీడియోస్. టిల్ దట్ టైమ్ ఐ డిడ్ంట్ సీ. అప్పుడు చూడడం స్టార్ట్ చేశాను. సో ప్రతి దాంట్లో ఏంటంటే పీపుల్ బేసికల్గా వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన పీపుల్ అన్నమాట. సో వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేశారు, వాళ్ళకి సొల్యూషన్ వచ్చింది, అండ్ దే కేమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రాబ్లం. సో వాళ్ళు ఎలా అంటే ప్రాబ్లం ఎలా ఫేస్ చేశారు, ఫేస్ చేసిన తర్వాత ఆ సొల్యూషన్ నుంచి అంటే ఎలా బయటపడ్డారు, ఆ బయటపడిన టైంలో ఈ హాస్పిటల్ కానీ ఆ డాక్టర్స్ కానీ ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఎలా హెల్ప్ అయింది. సో అది విన్నప్పుడు నాకు ఎస్ అనిపించింది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఎ హాస్పిటల్, ఇట్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ రీసెర్చ్.
సో అక్కడ డాక్టర్స్ ఓన్లీ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ మాత్రమే కాదు, ప్రతి పేషెంట్ని అంటే పేషెంట్ అని అంటే ఒక పేషెంట్లా చూడలేదు. ఎవరైతే ఆ డాక్టర్ దగ్గరికి వస్తున్నారో, ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళని ఒక ఫ్రెండ్ అనుకోండి, లేదంటే ఒక రిలేటివ్ అనుకోండి, ఒక నోన్ పర్సన్ లాగా కన్సిడర్ చేసి, సో ప్రతి పర్సన్ యొక్క లైఫ్లో ప్రతి సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. అంటే నేను అనుకోవడం అయితే అదే మీ అనిపించింది, పర్సెప్షన్. నా పర్సెప్షన్. సో డైరెక్ట్గా ఓకే బ్రింగ్ ద రిపోర్ట్స్ చూసేయడం, బ్లడ్ రిపోర్ట్స్, క్యాన్ రిపోర్ట్స్, అండ్ దెన్ మెడిసిన్ ఇచ్చేసేసి పంపించేసాడు. సో అలా కాదు, ఇట్స్ నాట్ దట్ స్టైల్. సో లెట్ ద పర్సన్ స్పీక్ అనమాట. సో ఎవరైతే వస్తారో హాస్పిటల్కి ఆ పర్సన్ని ఫస్ట్ మాట్లాడినిస్తారు. దే విల్ స్పీక్ కంప్లీట్ ఎంటైర్ హిస్టరీ. అందులో రిక్వైర్డ్ థింగ్స్ ఉంటాయి, నాన్ రిక్వైర్డ్ థింగ్స్ ఉంటాయి, బట్ లెట్ దెమ్ స్పీక్ అన్నట్టు ఉండేది అనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే మొత్తం చెప్పుకుంటారో వాళ్ళకి ఒక ఏమంటాము సమ్ సార్ట్ ఆఫ్ ప్లెజెంట్నెస్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ డాక్టర్ అందులో రిక్వైర్డ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు నోట్ డౌన్ చేసుకొని, సో ఇది పేషెంట్ హిస్టరీ, ఇది పర్సన్ హిస్టరీ, ఇది సో వాళ్ళ బాడీ నేచర్ ఇది. సో ఈ నేచర్కి మనం ఎలా ట్రీట్ చేయాలి, అది రూట్ కాజ్ ఐడెంటిఫై చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లంతో వస్తున్నారు, సొల్యూషన్తో వెళ్తున్నారు. కామన్గా అందరికీ ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ కాదు, అదేమి స్టాండర్డ్ అప్రోచ్ కాదు, స్టాండర్డ్ మెడిసిన్ కాదు, బట్ స్టిల్ సొల్యూషన్స్ ఎలా వస్తున్నాయి అని అంటే యూ స్టార్టెడ్ స్టడీయింగ్ ద పీపుల్, స్టడీయింగ్ దేర్ లైఫ్, దేర్ లైఫ్ స్టైల్. కాబట్టి వాళ్ళ దాంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ రూట్ కాజ్ ఉందో ఐడెంటిఫై చేస్తున్నారు, సో సొల్యూషన్స్ ఇస్తున్నారు. సో దే కేమ్ అవుట్. సో ఇట్లా అందరూ ప్రతి ఒక్కరు సొల్యూషన్స్ చెప్తుంటే, అంటే మేమందరం వీఆర్ ఏబుల్ టు సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ ప్లేస్, ఇన్ దిస్ హాస్పిటల్ అన్నప్పుడు దెన్ వీ గాట్ ఎ కాన్ఫిడెన్స్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ హాస్పిటల్, వీ షుడ్ లుక్ ఇన్ టు దిస్. సో దెన్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీడియోస్ తను అడిగాను, ఈ వీడియోస్ కాకుండా ఇంకా నీకు ఏం తెలుసు ఈ హాస్పిటల్ గురించి, ఈ డాక్టర్ గురించి ఏం తెలుసు, అండాల్ భాస్కర్ ఎవరు, వీళ్ళెవరు అని తను అడిగితే నాకు అంతగా తెలియదు అంది. దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్ ఇన్ గూగుల్, అసలు మేడం ఎవరు, సార్ ఎవరు. సార్ ఒక అనెస్థెటిక్ డాక్టర్, మీరు గైనకాలజిస్ట్. సో మీ గురించి స్టడీ చేసాం, అసలు ఎవరు వీళ్ళు ఏం చేస్తుంటారు ఏంటని. అట్లాగే ఇక్కడికి వచ్చిన చాలా చాలా అరౌండ్ 700-800 కేస్ స్టడీస్ చేస్తున్నారు. సో ఏమనిపించిందంటే ఇట్స్ నాట్ ఏ హాస్పిటల్, దట్ ఓన్లీ ఐ టోల్డ్, ఇట్స్ ఏ రీసెర్చ్ ప్లేస్. సో దెన్ మాకు అనిపించింది, రెదర్ దాన్ ద రెగ్యులర్ కన్సల్టేషన్స్, ఇట్లాంటి ఒక ప్లేస్కి వెళ్తే వీ కెన్ స్పీక్ వాట్ ఎవర్ వీ వాంట్, వీ కెన్ స్పీక్. మనకు అడగాలనుకుని అడగొచ్చు. అట్ ద సేమ్ టైం మనం కొత్తగా తెలుసుకోవడానికి కూడా ఒక స్కోప్ ఉంటుంది. దేర్ ఇస్ సంథింగ్ న్యూ, ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ హాస్పిటల్. సో ఇక్కడ ఏదో తెలుసుకోవడానికి స్కోప్ ఉంది, ఏదో ఉంది, సంథింగ్ న్యూ ఏదో ఉంది. వాళ్ళు కూడా ఏదో చెప్పాలనుకుంటున్నారు. దిస్ హాస్పిటల్ వాంట్స్ టు టెల్ సంథింగ్ టు ద పీపుల్, బట్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ ఇట్. వై? బికాజ్ అంటిల్ అండ్ అన్లెస్ ద పీపుల్ కమ్ ఇన్ టు ద సిచ్యువేషన్, ఆ పర్సన్కి ఆ ప్రాబ్లం వచ్చేంత వరకు ఆ సొల్యూషన్ చెప్తే ఆ సొల్యూషన్ మైండ్లోకి వెళ్ళదు, అబ్జర్వ్ అవ్వదు. సో ఆ పర్సన్ ఒకసారి ఆ ప్రాబ్లం ఫేస్ చేసి ఉండాలి. ఫేస్ చేసిన టైంలో ఆ సొల్యూషన్ వింటే దెన్ డెఫినెట్గా ఎస్ ఇక్కడ ఏదో సంథింగ్ ఉంది అని అసలు వినడం స్టార్ట్ చేస్తారు. సో అందరికి ప్రాబ్లమ్స్ ఉండవు కదా, అందరు నార్మల్ స్టాండర్డ్ లైఫ్. సో ప్రాబ్లం అనేది లేదు కాబట్టి వాళ్ళు న్యాచురల్గా వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇక్కడ ఏదో సంథింగ్ చెప్పాలనుకుంటున్నారు వాళ్ళు చాలా కేసెస్ స్టడీ చేశారు. స్టడీ చేసిన దాని బేస్ మీద వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు, వీ హ్యావ్ టు లిజన్ దట్. అది ఆ వీడియోస్లో నా పర్సెప్షన్, నాకు అర్థమైంది.